ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో అనేక రకాల టాస్కులు ఇస్తూ బిగ్ బాస్ ప్రియులను ఎంతగానో అలరిస్తున్నాడనే చెప్పాలి. ఈ కిందులో భాగంగా హౌస్లో ప్రస్తుతం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్కులు జరుగుతున్నాయి. ఇక రెండవ ఛాలెంజ్ టాస్క్లో భాగంగా నాగాపురం విలేజ్ అలాగే భైరవపురం విలేజ్ అనే ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఇక ఈ టాస్క్ గత సీజన్లో శివాజీ అన్న అలాగే పల్లవి ప్రశాంత్ ఎలా ఆకట్టుకున్నారో మరి వీళ్ళు కూడా ఆకట్టుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక ఎవరెవరికి ఏ క్యారెక్టర్స్ ఇచ్చేసారో ఒక్కసారి చూసేద్దాం. అలాగే ఎవరెవరు ఏ టీంలో ఉన్నారో కూడా చూసేద్దాం. ఇక భైరవపురం విలేజ్లో విలేజ్ ప్రెసిడెంట్గా నిఖిల్, డ్రింకర్గా నబిల్, ఫార్మర్గా ఆదిత్య, గాసిప్పర్గా ప్రేరణ, వ్రెస్టల్గా సీత, వీళ్ళ ఐదుగురు కూడా భైరవపురం విలేజ్లో ఉన్నారు. ఇక అలాగే నాగాపురం విలేజ్కి వస్తే గనక విలేజ్ ప్రెసిడెంట్గా యష్మి, టూరిస్ట్ గైడ్గా విష్ణుప్రియ, పాన్ షాప్గా పృథ్వీ, బాడీ గార్డ్గా మణికంఠ, అలాగే ఫుడ్ సప్లైర్గా నైనిగా. అయితే ఈ టాస్క్ అంతా కూడా చాలా ఫన్నీగా జరిగింది. ముఖ్యంగా నబిల్ అయితే డ్రింకర్ వేషంలో అచ్చం ఎలా అయితే డ్రింకర్ తాగినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే మరొకసారి తన ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకున్నాడు. ఇక ఫార్మర్గా అయితే ఓమాదిత్య అన్న కూడా చాలా బాగా చేశాడు వచ్చి రాని తెలుగుతో. ఇక విలేజ్ ప్రెసిడెంట్గా అయితే మామూలుగా లేదు, నిఖిల్ ఎకసెకాలు. ఇక దీనికి తోడు విలేజ్ ప్రెసిడెంట్గా యష్మి కూడా చాలా బాగా చేసింది. ఇక పాన్ షాప్ దగ్గర ఉన్న పృథ్వీ దగ్గరికి టూరిస్ట్ గైడ్గా వస్తుంది విష్ణుప్రియ. ఇక పాన్ షాప్ పృథ్వీని, నేను టూరిస్ట్ గైడ్ని, నాకు ఈ ప్రదేశం అంతా కొత్తదా చూపిస్తావా అంటూ పృథ్వీని మరొకసారి ఆట ఆడుకుంది విష్ణుప్రియ. మరి నరసాపురం విలేజ్ వర్సెస్ భైరవపురం విలేజ్ అన్నట్టుగా కొనసాగుతుంది. మరి వీళ్ళ రెండు టీముల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.